హాయ్ హలో వెల్కమ్ టు బెస్ట్ ఆఫ్ ది డే. మరి ఈరోజు బెస్ట్ ఆఫ్ ది డేలో కొత్త విశేషాలతో పాటు కొన్ని ఆసక్తికరమైన నిజాలు మరియు చరిత్రలో ఈరోజు జరిగిన ముఖ్య సంఘటనల గురించి తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ ది ప్రోగ్రామ్. ముందుగా ప్రపంచ పుస్తక దినోత్సవం గురించి చెప్పుకుందాం. పుస్తకం చదవడానికి 3 అక్షరాలే అయినా ఎంతో మంది కళలకు ఆధారం. సామాన్యుని ఆయుధం పుస్తకం, ఓ మంచి నేస్తం. ఒంటరితనంలో తోడు పుస్తకం. ఒక పుస్తకాన్ని చదవడం వలన ఎన్నో గొప్ప విషయాలను తెలుసుకోవచ్చును. అందుకే చినిగిన చొక్కానైనా తొడుక్కో కానీ మంచి పుస్తకం కొనుక్కోమన్నాడు గురజాడ అప్పారావు. మంచి పుస్తకం వేలాది మంది స్నేహితులతో సమానం అన్నారు మరో మహానుభావుడు. ఇలా ఒక్కొక్కరు పుస్తక విశిష్టతను తెలియజేశారు. పుస్తకాలు చదవడం వలన జ్ఞానాన్ని సంపాదించడమే కాకుండా మానసిక ఒత్తిడి తగ్గుతుంది. మహానుభావుల విజయగాథలు, ఆత్మకథలు విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడతాయి. పుస్తక పఠనంతో విజ్ఞానాన్ని సంపాదించి ఎందరో ఉన్నత శిఖరాలకు చేరుకున్నారు. అందమైన అక్షరాలు, పదాల పలకరింపుతో పాఠకుణ్ణి తనలో లీనం చేసుకుంటుంది పుస్తకం. ఇక విజ్ఞానాన్ని అందించే భాండాగారం పుస్తకం. ఉదయాన్నే ఛాయ్ తాగినప్పుడు మొదటి చప్పరింపు ఎంత హాయిని ఇస్తుందో పుస్తకం అంతే హాయిని ఇస్తుంది అంటారు కొందరు. అందువలన అందరూ కనీసం రోజుకు ఒక పుస్తకమైనా చదవాలని చెబుతుంటారు పెద్దలు. ఆనాడు పుస్తకాలున్నా డబ్బులు లేవు. ప్రస్తుతం పుస్తకాలు చదవడానికి ఎవరు ఆసక్తి చూపడం లేదు. గతానికి ప్రస్తుతానికి చాలా తేడా ఉంది. గతంలో చాలా పుస్తకాలు గ్రంథాలయాల్లో ఉండేవి, కానీ చదువుకోవాలని ఆశ ఉన్నవారికి డబ్బులు ఉండేవి కాదు. ఉదాహరణకు అంబేద్కర్కు పుస్తకాలంటే చాలా ఇష్టం, కానీ కొనుక్కోవడానికి అతని దగ్గర డబ్బులు ఉండేది కాదు. అందువలన ఆయన ఒకరోజు లైబ్రరీలో ఉండి ఒక పుస్తకం చదువుకొని దాన్ని తిరిగి ఇచ్చి మరొక పుస్తకం తెచ్చుకునేవారు. ఈనాడు పుస్తకాలున్న సమయం లేదు. ఈ తరం అంటే మన తరం చెప్పడానికి ఏముంది? సగం జీవితం పుస్తకమైతే ఇంకో సగం జీవితం ఇంటర్నెట్లోనే గడపడానికి సమయం కుదరడం లేదు. ఇప్పటి పిల్లలకు పుస్తకాలంటే విసుగు. ఎప్పుడు సోషల్ మీడియాలో ఉంటూ కాలం గడుపుతున్నారు. రాను రాను కాలంలో పుస్తకాలను మ్యూజియంలో పెట్టుకొని చూడడం తప్పితే చదవడానికి ఆసక్తి చూపేవారే ఉండరేమో అంటున్నారు కొందరు. అందువలన పుస్తకాన్ని చదవడం మర్చిపోకుండా ఉండడానికి పుస్తక పఠనాన్ని తల్లిదండ్రులు, పెద్దలు బాధ్యతగా స్వీకరించి పిల్లలతో చిన్నప్పటి నుండి చదివించాలి. పుస్తక దినోత్సవం ఏప్రిల్ 23న పుస్తక దినోత్సవం జరుపుకుంటాం. ఏప్రిల్ 23 పుస్తక దినోత్సవం. ఆ రోజును ప్రపంచ పుస్తక దినోత్సవంగా పరిగణించడంపై విభిన్న కథనాలు ఉన్నాయి. 17వ శతాబ్దం నాటి యూరప్లో ఈ రోజును సెయింట్ జార్జ్ డేగా పాటించేవారు. స్పెయిన్లో ఇదే రోజున ప్రతి పుస్తక కొనుగోలుపై ఒక గులాబీని బహుమతిగా ఇస్తారు. సెవెంతేస్, షేక్స్పియర్స్, ఇన్కా గార్సిలాసో వేగా అనే ప్రఖ్యాత రచయితలు 1616 సంవత్సరంలో ఇదే రోజు మరణించారు. అంతేకాదు జోసెఫ్ లా, వ్లాదిమర్ మారిస్ ధ్రువం ఇలా చాలా మంది ప్రపంచ ప్రఖ్యాత రచయితలు ఇదే రోజు మరణించడమో జన్మించడమో కూడా ఈ పుస్తక దినోత్సవం చేసుకోవడానికి ఒక కారణం. ప్రపంచవ్యాప్తంగా వేరువేరు తేదీల్లో పుస్తక మహోత్సవాలు నిర్వహించిన ఇన్ని ప్రత్యేకతలున్న ఏప్రిల్ 23వ తేదీన ప్రపంచ పుస్తక దినోత్సవం పాటించాలని 1955లో యునెస్కో ప్రకటించింది. అంతేకాకుండా ప్రపంచ పుస్తక కాపీ హక్కుల దినంగా జరపాలని రచయితలు, ప్రచురణకర్తలు, పాఠకులు, ఉపాధ్యాయులను ఈ రోజున గౌరవించాలని సూచించింది. అలాగే ఏటా ప్రపంచంలోని ఒక ప్రముఖ నగరాన్ని ప్రపంచ పుస్తక రాజధానిగా ప్రకటిస్తూ వస్తుంది. 2017 సంవత్సరం నాటికి రిపబ్లిక్ ఆఫ్ గినీలోని కోనాక్రీ సిటీని, 2018 సంవత్సరానికి గాను గ్రీస్లోని ఎథెన్స్ నగరాన్ని ప్రపంచ పుస్తక రాజధానిగా ప్రకటించింది. 2019 సంవత్సరానికి కూడా దరఖాస్తులు చేసుకోవాల్సిందిగా తాజా ప్రకటన చేసింది యునెస్కో. చిరిగిన చొక్కాయిన తొడుక్కో కానీ ఓ మంచి పుస్తకం కొనుక్కో అన్నారు కందుకూరి వీరేశలింగం. ఒక పుస్తకానికి ఉండే విలువ అలాంటిది. మరి నేడు ప్రపంచ పుస్తక దినోత్సవం. ఒక పుస్తకం చదవడం వల్ల మనిషికి ఎన్నో లాభాలు ఉంటాయి. పుస్తకాలు చదవడం వల్ల విజ్ఞానం రావడమే కాకుండా నడవడిక కూడా అలవడుతుంది. క్రమం తప్పకుండా పుస్తకం చదివే వ్యక్తి మానసిక ఆరోగ్య సమస్యలకు దూరంగా ఉంటారని అనేక పరిశోధనల్లో తేలింది. కొంతమంది దృష్టిలో పుస్తకం చదవడం ఒక రకమైన కంఫర్ట్. అందుకే వారు ఎక్కడికి వెళ్ళినా ఖచ్చితంగా తమ స్నేహితుడిని పుస్తకాన్ని తీసుకుని వెళ్తారు. పుస్తక పఠనం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. అయితే ఇప్పటికీ పుస్తకం చదవకుండా రోజు గడవని వారు చాలామంది ఉన్నారు. పుస్తక పఠనం వల్ల కలిగే ప్రయోజనాల గురించి మరికొన్ని తెలుసుకుందాం.
ఒకటి, ఒత్తిడి దూరం. నేటి కాలంలో దాదాపు చాలామంది ఒత్తిడి సమస్యతో బాధపడుతున్నారు. పని భారం, కుటుంబ సమస్యల వల్ల వచ్చే ఒత్తిడిని అధిగమించేందుకు పుస్తక సహాయం తీసుకోవచ్చు. ఒత్తిడిని తగ్గించడానికి అనేక ఇతర మార్గాలు ఉన్నప్పటికీ పుస్తకం మీకు సులువుగా లభిస్తుంది. ఇది మీకు ఉత్తమ ఎంపికగా చెప్పవచ్చు. 2, బాగా నిద్రపోండి. బిజీ షెడ్యూల్, ఒత్తిడి, ఇతర సమస్యల కారణంగా చాలామంది నిద్రలేమితో బాధపడుతుంటారు. వారికి తగినంత నిద్ర రాదు. దీనివల్ల కలిగే అలసట అతని పని మీద కనిపిస్తుంది. అందుకే పడుకునే ముందు పుస్తకం చదవడం మంచిది. దీనివల్ల ఆటోమేటిక్గా నిద్ర వస్తుంది. చాలామందికి ఇలాంటి అలవాటు ఉంటుంది. వారు పుస్తకంలోని కొన్ని పేజీలు చదివే వరకు అస్సలు నిద్రపోరు. 3, నరాలను రిలాక్స్ చేస్తుంది. ఒక పుస్తకం ప్రశాంతంగా చదివితే నరాలు మొత్తం రిలాక్స్ అవుతాయి. దీనివల్ల మీరు ఆరోగ్యంగా ఉంటారు. కొంతమంది ఆఫీస్ లేదా ఇంటి పనుల వల్ల వచ్చే తలనొప్పిని తగ్గించుకోవడానికి పుస్తకాలు చదువుతారు. నిత్యం పుస్తకాన్ని చదవడం వల్ల గుండె వేగం కూడా మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. మనోజ్ బాజ్పేయి భారతీయ సినిమా నటుడు. ముఖ్యంగా హిందీ సినిమాల్లో నటించిన ఇతడు కొన్ని తెలుగు సినిమాల్లో కూడా కనిపించాడు. ఇతడు ఒకసారి జాతీయ ఉత్తమ నటుడిగా, 2 సార్లు ఉత్తమ సహాయ నటుడిగా భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు అందుకున్నాడు. మనోజ్ బాజ్పేయి 1969 ఏప్రిల్ 23న నార్కటియాగంజ్, బీహార్లో జన్మించాడు. గోవింద్ నిహాలాని తీసిన ద్రోహ్ కల్ సినిమాలో 1 నిమిషం పాత్ర తర్వాత బాజ్పేయి జీవిత చరిత్ర నాటకం బాండిట్ క్వీన్లో నటించాడు. ఆ సినిమాకి కాస్టింగ్ డైరెక్టర్ అయిన తిగ్మాన్షు ధులియా అతని పేరును దర్శకుడు శేఖర్ కపూర్గా కూడా సూచించాడు. ఈ సినిమాలో బందిపోటు విక్రమ్ మల్ల పాత్రకు బాజ్పేయిని పరిగణించారు. ఎస్ జానకిగా అందరికీ పరిచయమైన శిష్లా శ్రీరామమూర్తి జానకి భారతీయ నేపథ్య గాయని. జానకి తన 60 సంవత్సరాల పైన సినీ జీవితంలో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో దాదాపు 50,000కు పైగా పాటలు పాడారు. వీటిలో మలయాళం, కన్నడ భాషల్లో పాడినవి ఎక్కువగా. ఈమె ఉత్తమ గాయనిగా జాతీయ పురస్కారం 4 సార్లు, వివిధ రాష్ట్రాల నుంచి 31 సార్లు పొందింది. ఇళయరాజా సంగీత దర్శకత్వంలో పాడిన పాటలు, ఎస్వి బాలసుబ్రహ్మణ్యంతో కలిసి పాడిన పాటలు ఎంతో ప్రసిద్ధి. మైసూరు విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ పొందారు. తమిళనాడు ప్రభుత్వం కలైమామణి పురస్కారం పొందారు. దక్షిణ భారత కళాకారులకు సరియైన గుర్తింపు లభించడం లేదు అని 2013లో భారత ప్రభుత్వం ప్రకటించిన పద్మభూషణ్ పురస్కారాన్ని తిరస్కరించారు. 1957లో విధియిన్ విలయట్టు అనే తమిళ సినిమాతో తన కెరీర్ను ప్రారంభించిన జానకి సెప్టెంబర్ 2016న తాను పాడటం ఆపేస్తున్నట్లు ప్రకటించారు. జానకి గారు 1938 ఏప్రిల్ 23న గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా పల్లపట్ల గ్రామంలో శ్రీరామమూర్తి, సత్యవతి దంపతులకు జన్మించింది. శ్వేతా మీనన్ భారతదేశానికి చెందిన సినిమా నటి, మోడల్, టెలివిజన్ యాంకర్. ఆమె 1994లో ఫెమినా మిస్ ఇండియా ఆసియా ఫస్ట్ పిక్ టైటిల్ విజేతగా నిలిచింది. శ్వేతా మీనన్ మలయాళం, హిందీ, తెలుగు, తమిళ భాషా సినిమాల్లో నటించి ఉత్తమ నటిగా 2 కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులను గెలుచుకుంది. ఆమె బిగ్ బాస్ మలయాళం సీజన్ 1లో పాల్గొంది. శ్వేతా మీనన్ కేరళలోని మలప్పురం జిల్లాలోని వాలంచేరిలో టీవీ నారాయణం కుట్టి, శారదా మీనన్ దంపతులకు ఏప్రిల్ 23, 1974న జన్మించింది. ఆమె తల్లి గృహిణి కాగా తండ్రి భారత వైమానిక దళంలోని పనిచేశాడు. ఆమె కోజికోడ్లోని ఈస్ట్ హిల్లోని కేంద్రీయ విశ్వవిద్యాలయం నెంబర్ 1లో విద్యాభ్యాసం పూర్తి చేసింది. శ్వేతా మీనన్ బాలీవుడ్ మోడల్ బాబీ భోస్లేను వివాహం చేసుకుని కొంతకాలం తర్వాత విడాకులు తీసుకున్నారు. ఆమె 18 జూన్ 2011న త్రిశూర్కు చెందిన శ్రీ వల్సన్ మీనన్ని కేరళలోని వాలంచేరిలోని నేతలపురత్ శాస్త్ర అయ్యప్ప ఆలయంలో వివాహం చేసుకుంది. పండిత రమాబాయి సరస్వతి భారతీయ సంఘ సంస్కర్త. భారతదేశంలో మహిళల విద్యా విముక్తికి మార్గదర్శకురాలు. కలకత్తా విశ్వవిద్యాలయం అధ్యాపకులు ఆమెను పరీక్షించిన తర్వాత సంస్కృత పండితురాలుగా పండిత సరస్వతి బిరుదులు ప్రదానం చేస్తారు. ఆ బిరుదులను పొందిన మొదటి మహిళగా చరిత్రలో నిలిచింది. 1889 నాటి కాంగ్రెస్ సమావేశానికి హాజరైన 10 మంది మహిళా ప్రతినిధులలో ఆమె ఒకరు. 1890ల చివరిలో పూణె నగరానికి 40 మైళ్ళ తూర్పున ఉన్న కేట్బాగ్ గ్రామంలో ముక్తి మిషన్ను స్థాపించింది. ఈ మిషన్కు తర్వాత పండిత రమాబాయి ముక్తి మిషన్ అని పేరు పెట్టారు. పండిత రమాబాయి సరస్వతి 1858 ఏప్రిల్ 23న రామ డోంగెగ్రా మరాఠీ మాట్లాడే బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది. నారద మైకేల్ వాల్డెన్ ఒక అమెరికన్ సంగీతకారుడు.
గాయకుడు, పాటల రచయిత, రికార్డ్ నిర్మాత. అతను శ్రీ చిన్మోయ్ నుండి నారద అనే మారు పేరు పొందాడు. అతను డ్రమ్మర్గా తన కెరీర్ను ప్రారంభించాడు. ప్రధానంగా బాస్ ఫ్యూజన్ రంగంలో పనిచేస్తూ జాన్ మేక్లాఫ్లిన్, మహావిష్ణు ఆర్కెస్ట్రా, చిక్ కొరియా, జాకో పస్టోరియస్, జెఫ్ బెక్, వెన్ స్టార్టర్, వెదర్ రిపోర్ట్, అలన్ హోల్స్ నార్త్లతో కలిసి కనిపించాడు. క్వీన్సీ జోన్స్ మార్గదర్శకత్వం వహించిన తర్వాత అతను పాటల రచయిత, నిర్మాతగా మారాడు. 1980లో 90లో వీట్నీ హ్యూస్టన్, అరెతా ఫ్రాంక్లిన్, స్టెఫీ లాటిసా, ఏంజెలా బోఫిల్, జెర్మైన్ స్టీవర్ట్, మరియా కారీ వంటి అనేక R&B యాక్ట్లతో పాటు అనేక శైలుల్లోని ఇతర గాయకులతో పనిచేశాడు. 2020లో అతను స్టీవ్ స్మిత్ స్థానంలో జర్మనీకి డ్రమ్మర్ అయ్యాడు. వాల్డెన్ మిచిగాన్లోని ప్లెయిన్వేల్లో ఏప్రిల్ 23, 1952న జన్మించాడు.